మార్నింగ్ రా. ఎటుపోతానవు రా పొద్దున్నే? వెళ్ళిపోయింది ఏడదాకా అయిపోయినట్టేరా. ఇంకా టైల్స్ అయితే మొత్తం అయిపోయినట్టే. మొన్న బాబాయ్ తెచ్చిన టైల్స్ మస్తున్నాయి. అవునారా? నెంబర్ ఉన్నదారా నీకాడ? ఇస్తావా? నెంబర్ చెప్పు. అక్క టైల్స్ నెంబర్ అక్క 100కి ఒక్కటి కాదు ఉండి పిత్తా మా అక్క చిన్నపిల్లలు చేసి మోసం చేద్దాం అనుకున్నాక. అరే ముందు షెడ్డేసి వేసుకో, తర్వాత చిన్న పిల్ల పెద్ద పిల్ల అని మాట్లాడుతుంది. కంట్రోల్ అగ్ని కంట్రోల్. ఓవర్ యాక్షన్ అవ్వకు కానీ. అరే వాడు ఎట్లాగో 100కు 2 ఇప్పిస్తా అన్నాడు కదా, ముగ్గురం కలిసి రెడీ అయ్యి వెళ్దాం. ఓకేనా? అక్క ఇంట్లో ఉన్న వేడి ఉన్నాయి తమ్మి. పొయ్యి మీద సరాకం పెట్టినా, వేడి వేడి ఉంది. తీసుకురాలా? తెచ్చి వాత పెట్టినా. ఈ అక్క నా బుద్ధి తప్ప. ఈ నౌకలు మోసం చేయరాదు, నాకు శాలరీ పెంచరాదు. ఎట్లనే అన్న మనకు పడ్డ రేటుకే వాళ్ళకి ఇస్తే మనకే మిగులుతుంది అన్న. మనకు లాభం కన్నా నమ్మకం ముఖ్యం. వేరే షాపులతో పోల్చుకున్నప్పుడు మన షాప్ మనం ఇచ్చే రేట్ అనేది తక్కువ ఉండాలని ఎక్కువ ఉండదు. ఎందుకంటే వాళ్ళు కంపేర్ చేస్తున్నప్పుడు నమ్మకం పోతుంది. అయినా నీకు చెప్తే అర్థం కాదు, పే పని చూసుకోండి. అరే ఇదే నారా షాపు. అక్క మీరు ఇక్కడనే ఉండాలి, నేను పోయి డీల్ చేసి వస్తా. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అని డీల్ చేసేస్తాను. నాలో నాకు నిద్ర లేపక్క లేచిన పీకేదేం లేదంతే. అరే నువ్వు పోయిరా పోరా. రాట్లేదే మామూలు ఎంత మాత్రం పడుకోదంటున్నాను. ఏదో మ్యారేజ్ చేద్దాంలే. చెప్తా మేము నీకు నాకు ఈ షాప్ మొత్తం కావాలి. మొదలు ఈ షాప్ తెలుసా? తెలియదు. మా బాయ్. అవునా? బాగుంటుంది. ఆడికే పోయి మన ఇంటికి వచ్చినావు. నాకు తెలుసు కానీ నువ్వు పని చేసుకోపో. అన్నా అన్నా అప్పుడప్పుడు పైకి కింద చూడాలి. బోనియాలు అవుతా మీరు తీసుకో. నేను తెలుసుకున్నాను. ఏంది నువ్వు టైల్స్ వచ్చినావా? కొత్త ఒకసారి టైల్స్ చేతిలో నువ్వు టైల్స్ వచ్చినావా? ఒక్కరా చేయమంటావు తప్పకి ఇంటికి. నమస్తే మేడం, రండి రండి. అరే పిలుస్తాడు ఎంత? సరే అన్న నాకు నేను చెప్పేది. నమస్తే మేడం. నమస్తే అండి. మన దగ్గర తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ టైల్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. నేను చెప్పలే అక్క. ఒకసారి నవీన్ అన్న మన దగ్గర ఉన్న డిజైన్స్ మేడం చూపెట్టు. రండి మేడం చూపిస్తా. అక్క ఏది కావాలో తీసుకో. షాప్ మొత్తం మనది. అయితే మొత్తం వేసుకోమని అక్క. వీళ్ళు అన్న వాళ్ళ ఫ్యామిలీ కదా, వీళ్ళకి కొంచెం క్వాలిటీ చూపెడతా. అయినా మన అక్కడ ఉండేవి అన్ని క్వాలిటీ కదా, ఏ చూపించినా తీసుకోవాలి కదా. చూపిద్దాం. A few moments later. కూర్చోడు 100 ఉండే కదా అంటాడు. వాడు ఏం చెప్తే మళ్ళీ అదేంటాను, మళ్ళా మనకే కదా బెనిఫిట్ ఇచ్చేద్దాం మరి. సరే మీకు ఇచ్చేట్టు వాళ్ళు బయటకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అదే రేటు వాళ్ళు చెప్తారు. చెప్పడం వల్ల ఏమవుతుంది, నమ్మకం పోతుంది. వాళ్ళు రాదు, వచ్చే వాళ్ళం రాని. దానికి ఎంత రేట్ ఎంత ఉందో ఆ రేట్ కూడా ఇచ్చే అంటాను అన్న 100 ఉండేయని ఇచ్చేసేపోతుంది కదా. వద్దు, దానికి ఎంత రేట్ ఎంత ఉందో ఆ రేట్ కూడా ఇచ్చే. నువ్వు మానవ లేదన్నా దొరకాలి కొడుకు. అంటారు నేనా మరి పైసలు బాగా
అరే తుప్పా సెదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. సార్ ఏంటి సార్ అది? మేడం దీన్ని ఫైనల్ చేశారా మేడం? ఇదే ఫైనల్ చేసి అంత కష్టమైంది మేడం, మీ బాగా చెప్తే పట్టుకొచ్చేది కదా. బావా ఏ బావా? మా ఉన్నది మీ బాగా కదా. ఎవరు చెప్పి నీకు బావాలి? కస్టమర్తో ఎట్లా మాట్లాడాలో తెలియదా? పోదాం మీ ఓనర్ దగ్గరికి మాట్లాడతాను, నీకైనా అర్థమైతుందా? ఏమైంది ప్రవీణ్, ఏమైంది? ఏం లేదన్న, మీ బాగా చెప్తే మీ బాగా పట్టుకొచ్చాడు కదా నేను అన్నా. బాగారు నువ్వే అగో మళ్ళా బావ ఏంటది నువ్వు? ఆగండి మేడం, ఇక్కడ తప్పు జరిగింది, ఒకసారి కనుక్కుంటాను. ఏ ప్రవీణ్, ఎవరు చెప్పిలే నీకు బావ అని? ఇలా తమ్ముడు అన్న. సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్ ఓరిల. ఏమైందక్క? ఏ తమ్ముడు ఏమన్నారా నువ్వు? ఒక నిమిషం నేను క్లారిటీ ఇద్దాం. నేను అక్క ఈయన షాప్ కీపర్ అయినా ఇంకేం తమ్మి క్లారిటీ ఓకే. ఒక్క నిమిషం అక్క. రే ఇల్లేవాళ్ళరా, నేనేవాళ్ళరా, ఇల్లేవాళ్ళరా, ఇల్లేవాళ్ళరా. ఏమైంది అక్క? మేము కూడా అట్లా చేసిండు. ఏంది బావ? బావా అరే బావేంద్ర సారీ అండి, మా తమ్ముడు కొంచెం అల్లరి. మేము అది ఫైనల్ చేసుకున్నాం. మీరు బిల్ వేసి ఇస్తే రేపు మన లంచ్ తీసుకెళ్ళి. ఓకే మేడం, పర్లేదు మేడం, చిన్నపిల్లాడు కదా, మనం కూడా చేసుకుంటాం కదా చిన్నప్పుడు అలా. అరే టైల్స్ అయితే సెట్ అయిపోయినాయిరా, ఇంకా సిమెంట్ పత్రాలు అయితే కథ సెట్. అక్క నాకు తెలిసిన సిమెంట్ బత్తల షామ్లో 100 అడిగి